ఆయన నేను సేమ్ ఎఫ్టీ యోగానంద్. ఈరోజు స్టిక్లో ఆల్మోస్ట్ మనకి లాస్ట్ వీడియో అనుకోవాలి. ఇప్పుడు మనం స్పిన్నింగ్ ఎలా తిప్పాలో ఏంటి అనేది చేసాం కదా. ఈరోజు ఏం చేస్తాం అంటే డిఫెన్స్. ఎవరైనా కర్రతో కొడితే మనం ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, దాన్ని ఎలా కాసుకోవాలంటాం కదా. ఓకే, మన ఒంటి మీద దెబ్బ పడకుండా ఏ విధంగా మనం డిఫెన్స్ చేసుకోవచ్చు. ఓకే, మీ యూట్యూబ్లో వీలైనంత వరకు సింపుల్గా మీరు చేయగలిగినంత నేను సబ్జెక్ట్ దీంట్లో చేసి చూపిస్తాను. సో మీరు దీన్ని చూసి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అంటే మినిమం సబ్జెక్ట్ నేను మీకు నేర్పుతాను, గుర్తుపెట్టుకోండి. నేను నేర్పేది మాత్రం మినిమం సబ్జెక్ట్. అంటే ఈ కర్రకు సంబంధించి మినిమం కమాండ్ మీకు వస్తుంది, నో డౌట్. కాదు అనుకుంటే దగ్గరలో అవకాశం ఉంటే కనుక కరసా ఉన్నా, కరాటే, కిక్ బాక్సింగ్, కుంగ్-ఫు ఇలాంటి ఎనీ మార్షల్ ఆర్ట్స్ ఉంటే చేయండి అని నేను ఫస్ట్ నుంచి నేను చెప్తా ఉంది. ఏ అవకాశం లేనివాడు మాత్రం ఇది చూడండి, చాలా మంచి సబ్జెక్టు. ప్రతి ఒక్కరు నేర్చుకుని తీరాలి. ఈ రోజుల్లో ఆడపిల్ల మగపిల్ల లేదు, వయసుతో సంబంధం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, అందరూ ప్రతి ఒక్కరు నేర్చుకుని తీరాలి. మన హెల్త్ మీద మన కమాండ్ ఉండాలి. ఓకే, మనం చాలా ఫిట్గా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి హ్యాబిట్స్ ఉండాలి, లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుండాలి. దాంతోపాటు ఇలాంటివి ఏదైనా చేయండి, ఆటోమేటిక్గా మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఓకే, మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి మరి పెద్దలకి కూడా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యానికి, ఆత్మరక్షణకి మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా చేయండి. దీనికి వాల్యూ మీకు ఈ రోజుల్లో ఎంత ఉపయోగపడుతుంది అనేది ఒక్కసారి మీరు థింక్ చేయండి, మీకు అర్థమవుద్ది. కమాన్, ఈరోజు అలాగే మనం డిఫెన్స్ చేస్తున్నాం. ఓకే, ఎలా డిఫెన్స్ చేయాలి, ఫైట్ చేసినప్పుడు ఎవరన్నా కర్త కొట్టినప్పుడు దాన్ని ఎలా డిఫెన్స్ చేయాలి, సబ్స్క్రైబర్స్కి ఎలా డిఫెన్స్ చేయాలి ఏంటి సబ్జెక్ట్ నేర్పిద్దాం. ఒక సపోజ్ ఎస్, ఓకేనా, వెరీ గుడ్. అలర్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా. మీరు కూడా మామూలుగా మనం బయట వెళ్తున్నప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా వదిలేదు, ఫోన్ చూసుకుంటాం, మన సరౌండింగ్స్ వదిలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎంత మన ఏరియా అయినా సరే మనం అలర్ట్గా ఉండాల్సిందే. బయటకు వచ్చామంటే కనుక మనం ఎంత అలర్ట్గా ఉంటామో మనం అంత సేఫ్గా ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఓకే, వెరీ గుడ్. ఈరోజు మనం ఇదే డిఫెన్స్ మనం చేసి చూపిద్దాం. రెడీ? డిఫెన్స్ చూడండి, ఉంటాయి కదా, కరాటేలో కానీ, కుంగ్-ఫులో కానీ, కుప్పుడో కానీ, కరసాము కానీ, ఇవన్నీ కూడా డిఫెన్స్ చేసే విధానం వేరేనా కానీ అంతా ఒకటే. పైన కొట్టినప్పుడు ఎలా చేయాలి, ఈ సైడ్ కొట్టినప్పుడు ఎలా, ఈ సైడ్ కొట్టినప్పుడు చేయాలి, కింద కొట్టినప్పుడు ఎలా డిఫెన్స్ చేస్తారు. చేసే విధానం వేరేనా, బట్ ఫైనల్లీ డిఫెన్స్ మాత్రం అందరూ సేమ్ చేస్తారు. దీంట్లో డోంట్ వరీ, దాని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే మన లాంగ్ స్టిక్ వీడియోస్ చాలా బాగా వైరల్ అయ్యాయి. ఒకవేళ మీరు ముందు వీడియోస్ కానీ చూడకపోతే కంపల్సరీ చూడండి. దాంట్లో కర్ర తిప్పేది ఎలా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా చేయాలి ఏంటి అనేది. ఒకసారి చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. తప్పనిసరి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అలాగే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు మంచి సబ్జెక్ట్ చేయబోతున్నాం. చూడండి, కర్రని మీరు సపోజ్ ఇలా కన్నా ఇలా పట్టుకుంటే మీరు ఫైట్ కూడా చేయొచ్చు. ఫైట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఈరోజు మీరు ఎలాంటి స్పిన్నింగ్స్ తిప్పడాలు చెప్పట్లేదు, ఓన్లీ డిఫెన్స్, హౌ టు డిఫెన్స్, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. రైట్? అదే చూడండి, ఇలా ఉన్నాయి కదా పొజిషన్. చూడండి, సపోజ్ హెడ్ కొట్టినప్పుడు హెడ్కి జస్ట్ ఓకే, ఈ హెడ్ కూడా చేసినప్పుడు ఏం చేయాలి? చూడు, బ్లాక్ చేస్తాం కదా, ఇంతవరకు చేయొద్దు, లిఫ్ట్ చేయండి, మరీ మొత్తం లిఫ్ట్ చేయొద్దు. ఓకేనా? అది అంటే చూడండి అలా ఉంటుంది ఇది. ఓకే, ఈజీ సరిపోతుంది. ఇంకా డౌన్ వేస్తే ఏమవుద్ది, డౌన్ చేయి తగ్గదలే ఛాన్స్ ఉంటుంది. సో హెడ్ నుంచి ఒక జాయింట్ హైట్ కంపల్సరీ లిఫ్ట్ చేయండి. జస్ట్ అలాగే కమా. ఓకే, ఇప్పుడు నేను కొట్టు హెడ్కి. ఓకే ఓకే యా ఓకే, చూసాం కదా హెడ్. ఇది హెడ్కి ఎలా డిఫెండ్ చేస్తామో ఇది చేస్తాం. నెక్స్ట్ సైడ్ సపోజ్ ఉంది కదా, యా ఇదే పొజిషన్ నుంచి జస్ట్ సైడ్. ఇప్పుడు చూడండి, ఇదే పొజిషన్ నుంచి ఇప్పుడు చూడండి, యా ఈ హ్యాండ్ పట్టుకున్నారు, ఎలా పట్టుకున్నారు కదా, దీన్ని పుష్ చేయండి. ఓకే, జస్ట్ పుష్ చేయండి, అంతే, ఎనఫ్. ఇది డిఫెన్స్ అవుతుంది. ఇది కూడా మన బాడీకి చూడండి మొత్తం కదా ఎక్కర్లేదు, జస్ట్ మన బాడీ దాటి అవతల చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఎందుకంటే మొత్తం లాంగ్ చేయడం వల్ల ఏమైతే బాడీ ఓపెన్ అయిపోతుంది. ఫైట్ లేప్పుడు కూడా బాడీ ఓపెన్ అవ్వకూడదు.
అపోనెంట్ ఎప్పుడు కూడా మన బాడీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, బాడీ ఓపెన్ చేసి ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు, మనం మాత్రం బాడీ ఓపెన్ చేయకూడదు. ఓకే రైట్, చూడండి జస్ట్ ఎనఫ్. ఓకే, ఇటు వస్తే ఇట్ జస్ట్ ఎనఫ్, జస్ట్ ఏ అంతే. స్టిక్ ఇలా పట్టుకున్నారంటే, సపోజ్ ఇలా పట్టుకున్నారంటే జస్ట్ ఓకే. ఓకే, సింపుల్ బ్లాక్స్. ఓకే, ఎవరైనా చేసి మీరు చూస్తే ఈజీగా క్యాచ్ చేసి పడేయచ్చు. దామా ఓకే, ఇప్పుడు చూడు కొడుతున్నాను. ఓకే, ఇప్పుడు సైడ్ అటాక్. ఓకే, మళ్ళీ చూడు పుష్, జస్ట్ పుష్ చేసి పడేది అంతే. ఓకే, సింపుల్ కదా, ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ హెడ్ కొట్టాం కదా, ఇప్పుడు చూడండి డౌన్ హెడ్. ఇది కూడా సేమ్ అంతే, ఏం లేదు. ఇలా పట్టుకున్నారంటే ఇక్కడ నుంచి జస్ట్ బ్లాక్ అనుకో. ఇది ఎందుకు ఇలా పట్టుకుంటాం అంటే అటాక్ కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మనం డిఫెన్స్ చేస్తాం కదా, నెక్స్ట్ డిఫెన్స్ అండ్ అటాక్ చేస్తాం నేను చెప్తాను మీకు, ఈజీగా ఉంటుంది. ఓకే, సపోజ్ ఎలా పట్టుకుని చేసినా కానీ ఇంతే, 4 బ్లాకులు చేయండి, ఈజీ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ పట్టుకోవడం మనం బ్లాక్ చేస్తాం, అది చెప్తాను. ఓకే, సింపుల్ ఈజీ టెక్నిక్స్ నేర్చుకోండి ఫస్ట్. ఓకే, జస్ట్ 1 హెడ్ కొట్టాము, 1 2. ఓకే, సైడ్. ఓకే, సైడ్ కర్ర ఎప్పుడు కూడా మనం మిడిల్లో ఎక్కడ పట్టుకుని ఉండాలి. రైట్, సపోజ్ డైరెక్ట్ హెడ్ మీద కొట్టినప్పుడు ఇది చేసాం కదా, ఇలా ఉన్నాం కదా, చూడండి ఇప్పుడు ఈ సైడ్ ఏమైనా కొట్టితే కనుక జస్ట్ ఓకే బయటికి తోసైడ్ అంటే పుష్ అయిపోయింది కదా కర్ర. అగైన్ మళ్ళీ చూడండి, ఎస్ ఓకే, మళ్ళీ ఓకే. ఈ సైడ్ కొట్టినప్పుడు ఈ విధంగా మనం డిఫెన్స్ చేస్తాం. అదే ఎవరన్నా కాలువే కొట్టారనుకోండి, ఇది కొట్టాం కదా, సపోజ్ ఎవరన్నా కాలువే కొట్టారనుకోండి, ఎస్ అది కానీ కాలువే కొడితే దాన్ని ఎలా డిఫెన్స్ చేసుకోవచ్చు చూడండి. ఎస్, వెరీ గుడ్. ఓకే, హెడ్కి హెడ్. ఎస్, సో సిచ్యువేషన్ చూడండి ఇలా అవ్వ కదా, ఈజీగా బ్లాక్. ఇక్కడే బ్లాక్, మరి దీన్ని మరి అది తీసుకురావక్కర్లే, ఇక్కడే బ్లాక్ చేస్తాం. ఈ సైడ్ తీసుకొచ్చినప్పుడు అదే కాలువ కొట్టినప్పుడు జస్ట్ అంతే. ఇక్కడ కదా, దీని గురించి అస్సలు వరి అవ్వద్దు. దీన్ని ఇక్కడ తీసుకొచ్చేదానికంటే అలాగే సపోజ్ ఇటు కొట్టు, కాలువ కొట్టు సార్ కొడు, జస్ట్ అంతే చూడండి కొడు. దీని గురించి వరి అవసరం ఏం లేదు. ఈ టైల్ ఉంది కదా, హెడ్ అండ్ టైల్ చూసుకోండి, కిందకు వస్తే కింద కర్ర తెప్పడం అంతే. ఓకేనా, సపోజ్ 5 కొడు, హెడ్ ఫేస్. ఎస్, సింపుల్. ఈ కర్ర ఇటు పుష్ చేయడం. అది మిడిల్ కొట్టినారనుకోండి, సపోజ్ మిడిల్ జస్ట్ అయిపోయి. ఓకే, ఈజీగా ఉంటుంది. డిఫెన్సే ఇంపార్టెంట్. అటాక్ కన్నా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిఫెన్స్ ఈజీ. అదే డిఫెన్స్ చేయనుకోండి, తగిలేసింది కదా, తగిలితే మనం ఏం చేయలేం కదా, ఏమవుతుంది అక్కడ ఇంజురీ అయిపోద్ది. మనకు వన్స్ ఇంజురీ అయిపోయిన తర్వాత మనం ఏమి చేయలేం. ఆ ఇంజూర్ కాకుండా చూసుకోండి. సో మనం ఈజీగా అటాక్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. ఆ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది జూనియర్ లెవెల్ డిఫెన్స్, అది సీనియర్స్కి వచ్చేప్పుడు డిఫెన్స్ మళ్ళీ మారిపోతుంది. ఓకేనా, అది మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలే. ఈసారికి అయితే మీరు అందరూ ఇది నేర్చుకోండి. నెక్స్ట్ వెపన్ కూడా చేంజ్ చేసేస్తాను. నెక్స్ట్ వెపన్ కూడా ఇదే చూపిద్దాం. సాయి వెపన్ చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది చేద్దాం. ఓకే, ఇది ఎక్కడితో అయిపోయింది కదా. అది ఇది చెప్పా కదా, వెపన్ పేరు సాయి వెపన్. ఓకే, దీని వెపన్ పేరు దీని లాంగ్ స్టిక్ అంటారు, కోబో అంటారు జపన్ లాంగ్వేజ్లో. ఓకే, రకరకాల భాషలో రకరకాలు చెప్తారు. మనం యాక్చువల్ ఇండియన్ లాంగ్వేజ్ వచ్చి లాంగ్ స్టిక్ అంటాం. ఓకే, జపనీస్ వాడు కోబో అంటారు, కోబో. ఇది వచ్చి సాయి జపనీస్ వెపన్. ఇది చాలా బాగుంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో ఇది చేసి చూపిస్తాను మీకు. చాలా సూపర్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఒక పెద్ద సెలబ్రిటీ కోటి రామకృష్ణ గారు వాళ్ళ బ్రదర్తో ఒక మంచి వీడియో చేద్దామని. ఆయన కరసాంలో మంచి ఎక్స్పర్ట్, ఆయన చాలా బాగా చేస్తారు. ఆయనతో ఒక మంచి చిన్న వీడియో చేసుకుని అలాగే పెడదాం. ఆయన ఎలా అంటే ఆస్ట్రాలజీలో నెంబర్ 1 ఆయన చూడని చెయ్యంటూ లేదు.
రాజకీయాల్లో కానీ సీఎంలు కానీ ఇటు అన్ని ఆల్ కేటగిరీస్, అలాగే హీరోలు హీరోయిన్లు, నెంబర్ 1 హీరోలు హీరోయిన్లు, మన తెలుగులో ఉన్న నెంబర్ 1 హీరోలు హీరోయిన్లు, తమిళ కర్ణాటక రజనీకాంత్ గారి ఇలా అంతా ఎట్టిచ్చాడు. అంత గొప్ప పొజిషన్ ఆయన పేరు చెప్తే అందరికీ తెలుసు. ఆయనతో ఇంటర్వ్యూ ట్రై చేస్తాను. యాక్చువల్గా ఆయన టైం మాకు దొరకట్లేదు. ఆయన అపాయింట్మెంట్ ఆయన పాపం చేద్దామని ఒప్పుకున్నారు, కానీ మేబీ చేస్తాను, ఈ వీక్లో చేయొచ్చు. చేస్తే కనుక అది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఫైట్ మాస్టర్ చెప్పాను కదా, ఫైట్ మాస్టర్ ఆయన చిరంజీవి గారికి కూడా ఫైట్ అసిస్టెంట్ ఫైట్ మాస్టర్గా చేస్తారు ఆయన. సుమన్ గారికి, చిరంజీవి గారికి, ఎటు జెడ్, తిరుమల మంజు, భాన్ చంద్ర వాళ్ళకు కూడా ఆయన ఫైట్ మాస్టర్గా చేశారు. చాలా సూపర్ ఫైట్ మాస్టర్ ఆయన. మధు మాస్టర్ అని కుంకులో సైతిడాన్ మంచి ఎక్స్పర్ట్ మార్షల్ ఆర్ట్స్ ఆయన వీడియో చేస్తే, 2 చేస్తే మనకి అక్కడ లాంగ్ స్టిక్ వీడియో అయిపోతుంది అలాగే. ఓకే, అయిపోగానే నెక్స్ట్ ఈ స్థాయిలో చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది బెల్ సింబల్ నొక్కితేనే మన వీడియోస్ కూడా మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, చేయండి. నేను మీకు మంచి విద్య నేర్పే ప్రయత్నంలో ఉన్న మంచి పని చేస్తున్నాను. మీ సపోర్టు నాకు జస్ట్ సబ్స్క్రైబ్, బెల్ మీద ట్యాప్ చేయడం. సబ్స్క్రైబ్ ఒకసారి చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు మళ్ళీ చేశారంటే పోద్ది. ఒకసారి చేయండి. చక్కగా మాకు మించి మీ సైన్స్ నాకు ఇచ్చే సపోర్ట్ అదే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, జై హింద్.